విద్యార్థులు ఎడిపోతే మాకెందుకు, వ్యవస్థలు ఎడిపోతే మాకెందుకు, సర్వనాశనం అయితే మాకెందుకండి? మా డబ్బులు మాకు వస్తున్నాయి కదండి. మా డబ్బులు మాకు వస్తున్నాయి కదా, విద్యార్థులు ఏమైతే మాకెందుకు? హాస్టల్స్ లో ఫుడ్లు దారుణంగా ఉంటే మాకెందుకు? నెలకొక ఇంటర్ కాలేజీల్లో హాస్టల్స్ లో నెలకొక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటే మాకెందుకు? అదే సినిమాలో అంటాడు, సార్ పురుగుల మందు ఆగి 10 మంది చచ్చిపోయారు అంటే 10 మంది కాదు 100 మంది చచ్చిపోవాల్సింది ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చాయి అంటాడు ఒక పోలీస్ ఆఫీసర్ సినిమాలో. అట్లుంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి పిల్లోడు, వీళ్ళు వెళ్ళి అక్కడ ఇంకొంచెం డబ్బులు తెచ్చుకుంటారు, అంతే, ఏం ఉండదు అంతకు మించి. ఎవడో ఒక పిల్లోడు పాపం చనిపోతూ సూసైడ్ లెటర్లో పలానా కాలేజ్ ప్రిన్సిపాల్ వేధింపుల వల్ల చనిపోయాయని చెప్పి లెటర్ రాసి ఇప్పటి వరకు దానిపైన ఎఫ్ఐఆర్ కాదు కదా, కనీసం కేసు కూడా ఫైల్ అయిన సందర్భం లేదు. ఇక్కడ హైదరాబాద్లో జరిగింది, అక్కడ మన ఈ నారాయణ కూడా ఎక్కడ కరెక్ట్గా ప్లేస్ గుర్తులేదు నాకు. ఏమీ పీకలేదు ఇంటర్ బోర్డు, జస్ట్ ఉందంతే. బోర్డు పైన ఎలా ఉంటుందో అలా ఈ బోర్డు వరకు ఉంటుంది అంతే. ఈ లోపల అధికారులు వీళ్ళంతా ఎవరు ఉండరో, ఉన్నా ఏం పట్టించుకోరు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఎలా జేబులు నింపుకోవాలి, ఎంతెంత సంపాదించుకోవాలి, ఏ కాలేజీ వాడు ఎక్కడ ఏం చేస్తే మనకి ఎంత డబ్బులు వస్తాయి, ఈ పనుల్లో ఉంటారు. 100% ఇదే పని వాళ్ళకి. అంతకు మించి ఇంకా పనే ఉండదు తెలుసా. ఇంటర్ బోర్డు అధికారులను కలవాలంటే ఎలా? వేసవి సెలవుల్లో ఇంటర్ విద్యార్థుల క్లాసులు నియంత్రణ చేయలేని స్థితిలో ఇంటర్ బోర్డు. కార్పొరేట్ కాలేజీలపై పలుమార్లు ఫిర్యాదులను పట్టించుకునే దాఖలాలు లేవు. తనిఖీలు చేయరు, ఫిర్యాదులు స్వీకరించారు. కార్పొరేట్ చేతుల్లో ఆగమవుతున్న విద్యార్థులు, మొద్దునిద్ర నటిస్తున్న బోర్డు అధికారులు. చెప్పే కదా, మొద్దునిద్ర వెళ్ళి ఎవడు అడిగినా ఏమడిగినా మాకు ఎందుకండి సార్, మాకు రావాల్సినవి మాకు వస్తాయి, ఎవడడిపోతే మాకెందుకు? రాష్ట్రంలో అపాయింట్మెంట్తో సీఎంను కలవచ్చు, రాష్ట్ర గవర్నర్ను కలవచ్చు, రాష్ట్ర మంత్రులు సైతం కలవచ్చు, కానీ ఇంటర్ బోర్డు అధికారులు కలవలేం. వెనకడికి ఒక సామెత ఉందంట, నిద్రపోయినోడికి లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపలేం మనం. నిద్ర నటిస్తూ యాక్షన్ చేస్తారు చూడు, ఇట్లాంటి వాళ్ళు లేపలేం మనం.